కోహిడగుట్ట అని హనుమాన్ టెంపుల్ ఉంది. గుడి చరిత్ర కన్నా ప్రాముఖ్యత కన్నా పోయి టైం పాస్కి పోయి చూసి ఆ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. కోయల్లో అక్కడున్న రాతిని చెక్కి హనుమంతుని పూజించారు వాళ్ళు. ఇది 600 ఏళ్ళ క్రితం. అది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ పాయింట్. మీరు సమ్మర్ క్యాంప్ పేరు మీద కన్వర్షన్స్ చేస్తారని చెప్పేసి మీరు అలా పట్టుకున్నారు. ఒక పర్మిషన్ లేకుండా ఏదో గుడిసేసి ఆ గుడిసెలో 150-200 మందిని బుక్కి వాళ్ళకి ఏం తెలియదు, పసి మనుషులు అవన్నీ. ఏసువే ప్రభువు, ఏసే మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఇంకెవ్వరు మిమ్మల్ని ప్రేమించరు, మీ పాపాలని పిల్లలకు పాపాల గురించి ఏం పనబ్బా. ఇంకోటి మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నేను విత్ ఎవిడెన్స్ చూపిస్తాను. పైన బుక్ మీద భగవద్గీత అని రాసి ఉంటుంది. పేజ్ దియంగానే మెల్లమెల్ల గొర్రెలు, ప్రభువు, జెరూసలేము ఇవన్నీ వస్తాయి. భగవద్గీతకు జెరూసలేంకి ఏం సంబంధం? భగవద్గీతకు గొర్రెలకు ఏం సంబంధం? భగవద్గీతలు వేస్తుంటాడా? బక్రీద్ వచ్చిందంటే వేల ఆవులు, లక్షల ఆవులు కంపెనీలకు పోయి పోవడం ఆహారంగా మారుతుంది. గోవును మనం తల్లి వల్లే పూజిస్తాం. సరే, ఇవాళ ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ గతంలో మన వ్యవసాయం అంతా కూడా గోవు మీదనే నడిచింది. బక్రీద్ రాగానే ఏమైందంటే సంతలల్లో ఈ వెటరన్ డాక్టర్స్ ఉంటారు. ఈ వెటరన్ డాక్టర్స్ 100-200 తీసుకొని ఈ ఎద్దు వ్యవసాయానికి పనికిరాదని అన్ఫిట్ అని చిన్నది రాసిస్తాడు. అది పట్టుకొని వీళ్ళు బండి వేసుకొని వెళ్తారు. పోలీసులకు ఏం చూపిస్తారు? ఓ వెటరన్ డాక్టర్ ఇచ్చిందని చెప్తారు. ఎంఐఎం ఎమ్మెల్యే గోవులు వెళ్తుంటే ఆయన స్వయంగా వెళ్ళి ఆపకుండా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. ఎవరైనా ప్రశ్నిస్తుంటే కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిండు. జిహెచ్ఎంసీని వాంటెడ్లీ కావాలని ఎంఐఎంకి హస్తగతం చేయాలి, ఎంఐఎం మేయర్ని చేయాలి అని ఒక దాంతో ఎంఐఎం డామినేటెడ్ ఏరియాలకి ఇచ్చారు జిహెచ్ఎంసీ అని చెప్పేసి అంటుంది. 101% జిహెచ్ఎంసీని ఎంఐఎం చేతిలో ఇవాళ కుదబెట్టింది. ఎంఐఎం గెలిస్తే తప్పైంది. అదే రాజకీయ పార్టీ చెప్పి గెలిచినట్టు, కాంగ్రెస్ గెలిచినట్టు, టీఆర్ఎస్ గెలిచినట్టు ఇటు ఎంఐఎం గెలుస్తుంది. 2030 ఉంది. పాకిస్తాన్ పార్టీ కాదు కదా. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. సో మనం 58th ఎపిసోడ్కి దగ్గరకు వచ్చాము. మనం ఇంచుమించు చాలా నిర్విరామంగా, చాలా అద్భుతంగా పాడ్కాస్ట్ చేస్తూ వచ్చాము. ఈరోజు మనం ఇంకా సరికొత్త టాపిక్తో మనం ఆడుతున్నాం. ఏంటంటే రీసెంట్గా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కొన్ని క్రిస్టియన్ కన్వర్షన్స్ అండ్ గోరక్ష అండ్ అనేక ధార్మిక విషయాలపై ఈరోజు మనం మాట్లాడడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు ఎలిమినేట్ నరసింహారెడ్డి గారు. సో వారిని అడిగి మనం ఈరోజు చాలా గ్రౌండ్లో జరుగుతున్న అనేక సమస్యలపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ నరసింహారెడ్డి గారు. నమస్కారం అన్న. నమస్కారం. క్రిస్టియన్ కన్వర్షన్స్ విషయంలో కానీ, గోరక్షణ విషయంలో కానీ మీరు పనిచేస్తున్నారు, చూస్తున్నాను. సోషల్ మీడియాలో పెట్టారు. అండ్ మాకు దగ్గర సమీపంలో ఉన్న గ్రామం కాబట్టి ఫారిన్ నుండి వచ్చారు. ఇక్కడ వచ్చి మళ్ళీ రాజకీయ క్షేత్రంలో కూడా పనిచేస్తున్నారు. అండ్ ధార్మికంగా కూడా గోరక్ష విషయంలో కానీ, ఇంకా క్రిస్టియన్ కన్వర్షన్స్ విషయంలో కానీ మీరు ప్రతిదానికి కూడా మీరు ధీటుగా సమాధానం చెప్తూ ఇక్కడ కూడా ఎండగడుతున్నారు. సో అసలు మీ మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు మీ యొక్క ముఖపరిచయం వ్యూవర్స్కి. నేను సివిల్ ఇంజనీరు. నేను అమెరికాలో మాస్టర్ చేయడం జరిగింది. రైతు కుటుంబంలో నేను పుట్టి పెరిగిన. అమెరికా వెళ్ళిన తర్వాత మన దేశ సేవకై, మన దేశానికి ఏదన్నా చేయాలని ఒక తపనతోటి నేను మళ్ళీ తిరిగి రావడం జరిగింది. వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను యుఎస్ కంపెనీకి కన్సల్టింగ్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తా. ఆమె స్ట్రక్చరల్ ఇంజనీర్. సో మీరుండే గ్రామానికి సమీపంలోనే కోహిడగుట్ట అని హనుమాన్ టెంపుల్ ఉంది. అవును. స్పెసిఫిక్గా మిమ్మల్ని ఈరోజు పాడ్కాస్ట్ చూడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే. ఆ గుడి గురించి మాట్లాడదాము, సమాజానికి తెలిసేద్దామని చెప్పి. సో కోహిడగుట్ట హనుమాన్ అంటే చాలా ఫేమస్. అవును. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తే చాలా మంది వెళ్తారు. ఈ మధ్యలో బాగా ఫేమస్ అయింది. అవును. సో గుడికి అంటే నాకేమనిపిస్తుంది అంటే గుడి చరిత్ర కన్నా, ప్రాముఖ్యత కన్నా అది ఒక వరకు ఒక జల్సాలకి, సల్సాలకి, లేకపోతే పోయి టైం పాస్కి పోయి చూసి ఆ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నారు అక్కడ. సో దీనివల్ల ఏమైనా గుడి ప్రాముఖ్యత తగ్గుతుంది. అండ్ ఈ మధ్య రీసెంట్గా అన్యమత వాళ్ళు రావడం మీరు పట్టుకొని చాలా చేశారు కదా. సో అసలు గుడి ప్రాముఖ్యత ఏంది, అక్కడ పరిస్థితి ఎట్లుంది ప్రస్తుతం? అయితే నిజాంల పాలన నడిచే టైంలో, అంతకన్నా ముందు కోయలు అనేవారు ఆ గుట్ట మీద ఉండేది. ఓకే. కోయళ్ళు అక్కడున్న రాతిని చెక్కి హనుమంతుని పూజించారు వాళ్ళు. ఇది 600 ఏళ్ళ క్రితం. కాలక్రమేణా ఆ కోయళ్ళు అక్కడి నుంచి పెంచడం జరిగిపోయింది. తర్వాత అక్కడ గుడి ఉందని కూడా చాలామంది తెలియదు, ఎవరు పట్టించుకోలేదు. ఆ గుట్ట మీదకి ఎవరన్నా గిట్లనే గొర్రెలు కాసుకుంటే ఎవరన్నా పోతే మొక్కేది. అయితే 40-50 ఏళ్ళ క్రితము
సామల యాదిరెడ్డి అనే ఒక వ్యక్తి ఏదో కోరుకుండు దేవుణ్ణి, ఆ హనుమంతుని ఆశీస్సులతో ఆయన కోరిక నెరవేరడం వల్ల ఆ రోజు ఆయన మొక్కుండు, నేను గుడి కట్టిస్తా అని మొక్కుకొని కంచి కామకోటి పీఠానికి ఆ గుడి వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. దేవాదాయ శాఖ కింద లేదు ఆ గుడి. ఆ గుడి కంచి కామకోటి పీఠం కింద ఉంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ మానిటర్ చేస్తూ ఉంటారు ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం నడుస్తుందని. ఆ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ఫౌండింగ్ మెంబర్స్ తోటి గుడి నడవడం జరుగుతుంది. 10-15 ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్ లేని సమయంలో అదొక జంగల్ అడవి లాంటి ప్రాంతం అది. సో పెద్దగా ప్రాచుర్యం లేదు. సో ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ రావడము, ఔటర్ రింగ్ రోడ్ వచ్చినాక ఆ కొండ మీదకి పోయి చూస్తే నీకు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కనబడము, ఆ ఇండ్లన్నీ కనబడడం, అది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ పాయింట్. టోటల్ భాగ్యనగరంలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ పాయింట్, 2వ-3వ స్థానంలో ఉంటుంది నాకు తెలిసి. సో అంత ఎత్తైన ప్రదేశం కాబట్టి ప్రజలు కూడా అక్కడ పోయి ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేయడానికి పోతారు. కాకపోతే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మనం వ్యతిరేకం కాదు, కానీ కొందరు అన్య మతస్థులు రీసెంట్గా అక్కడ మేము పట్టుకోవడం జరిగింది. అంతా చిన్న కుర్రోళ్ళంతా అక్కడ వచ్చి సిగరెట్లు తాగడం, మందు తాగడం, మేము వాళ్ళని ప్రత్యక్షంగా పట్టుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, పోలీసులకు అప్పగించడం జరిగింది. సో ఇట్లా మళ్ళీ కావద్దని చెప్పి కూడా మనం కొన్ని పోస్టర్లు వేయడం జరిగింది. ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు, మందు ఆడడం కానీ సిగరెట్లు తాగడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇది ధార్మికమైన ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా మీరు ధార్మికంగా రండి, అక్కడ దేవుని మొక్కి అక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేయమని మనం కూడా కోరుతాం అందరినీ. కాకపోతే అదొక పద్ధతి చేయాలి, ఎందుకంటే అది మన గుడి కాబట్టి ఓడో గుడికాడు చిల్లరేషాలు వేస్తామంటే మనం కూడా ఇచ్చిపెట్టాం. అక్కడ అన్యమతస్తులు కూడా వస్తున్నారని చెప్పేసి ఒక వాదన ఉంది, నిజమే అంటారు? అది నిజం, మేము దొరికించుకున్నాం కదా, మేమే దొరికించుకున్నాం. వస్తారు అన్యమతస్తులు వస్తారు, ముఖ్యంగా ముస్లిం పిల్లలు మేము దొరికించుకున్నాం 3-4 వాళ్ళు మన వాళ్ళతోటే వచ్చారు. వాస్తవంగా హిందువులు తొలుకొని వచ్చిరాలని వాళ్ళు అక్కడ సిగరెట్ తాగుతుంటే హనుమాన్ విగ్రహం ముంగట్నే సిగరెట్ తాగుతుంటే మేము పట్టుకోవడం జరిగింది. ఏమ్రా ఇట్లా ఏద్రా అని అన్నాం. సో వానికి కొంచెం పనిష్మెంట్ ఇచ్చి నీళ్ళు డౌన్ చేయించి పోలీసులకు అప్పగించడం జరిగింది. ఆ గుడి కేంద్రం కూడా చాలా వరకు, అంటే నేను స్పెసిఫిక్గా వెళ్ళినాను గుడికి. ఫస్ట్ చాలా పక్క ఊరే మాకు దగ్గరలోనే, కానీ ఎప్పుడు పోలేదు చిన్నప్పటి నుండి, తినడమే తప్ప పోలేదు. కానీ నేను ఎప్పుడైతే వెళ్ళినో కొండ పైన చాలా మంచిగా ఉంది కొండ కూడా. చూస్తే కంప్లీట్గా నువ్వు అటు ఫిలిం సిటీ కనిపిస్తుంది, అటు సైడ్ పెద్దంబర్పేట యొక్క అది కనిపిస్తుంది, ఇటు సైడ్ బొంగుళూరు గేట్ కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు క్లియర్ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి అక్కడ కూర్చొని హైయెస్ట్ పాయింట్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది అంటే గుడి కాడ మంచి ప్రశాంతమైన ప్రదేశం, పొద్దున వస్తే మంచి మెడిటేషన్ చేసుకోవచ్చు. అంటే హైయెస్ట్ పాయింట్లో కూర్చొని మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మనకి మనశ్శాంతి ఇలాంటివి చాలా అంశాలు మనం స్పిరిచువల్గా మనం తెలుసు ఏంటివని. సో అట్లా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ప్లస్ అక్కడ టెంపుల్లో ఉన్న పూజారి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తుంటాడు, బాబు అట్లా కాదు, మీరు ఫస్ట్ గుడికి రండి, గుళ్ళో మొక్కండి, చేయండి అని చెప్పి కూర్చోబెట్టి అందరికి డబ్బులు తీసుకోకుండానే అందరికీ అర్చన చేస్తున్నాడు, అందరికీ పూజలు చేస్తున్నాడు. మేము కూడా ఏంటంటే ప్రజలకు అవగాహన రావాలి, అది భక్తితోటే అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో మొన్న హనుమాన్ జన్మోత్సవానికి హనుమాన్ ఆశీర్వాద యాత్ర అని మేము మునుగనూరులో ఉన్న హనుమాన్ గుడి దగ్గర నుంచి కోయడగుట్ట హనుమాన్ గుడి మీద వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఏంటంటే అక్కడ ఉన్న ప్రాంత వాసులకు ఇప్పుడు ఎక్కువ మంది అక్కడ సెటిలర్స్ వచ్చేది. సో గ్రామీణ వాతావరణం నుంచి అదొక సిటీ వాతావరణం మారుతుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ అవగాహన రావాలి. ఒక భవ్యమైన హనుమాన్ మందిరం ఉంది, అది గుట్ట మీద ఉంది, చాలా పవిత్రమైందని తెలవాలని చెప్పి మేము ఒక మంచి యాత్ర చేసినాం. సో అది మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. సో రానున్న రోజుల్లో ఆ హనుమాన్ క్షేత్రం బేస్ చేసుకొని మేము ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా చేయడానికే ఆలోచిస్తున్నాం. కొన్ని యాగాలు కానీ హనుమాన్ చాలీసా కానీ ఇలాంటి కార్యక్రమాలు కొన్ని రానున్న రోజుల్లో తీసుకొని అక్కడ ఉన్న పవిత్రతను కాపాడడానికి మా వంతు కూడా మేము కృషి చేస్తాం. ఇది గుడి అనేది కేవలం ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిందో లేకపోతే ఒక గ్రామానికి సంబంధించింది ఉండదు కదా. ఒకప్పుడు పూర్వంలో చూసుకుంటుందంటే దేవాలయ కేంద్రంగా అన్నీ నడిచేవి. అవును, తప్పులు చేద్దామన్నా అరే వద్దురా బాబు అన్నట్టు భయం ఉండేది. ఆ భయం భక్తి రెండు లేని కారణంగా ఇది. మీరు అన్నారు కదా యాగాలు హోమం చేద్దాం అనుకుని, చాలా మంచి కార్యక్రమం అన్న. రానున్న రోజుల్లో హనుమాన్ చాలీసా అయితే ఖచ్చితంగా మనము పఠించాలని అనుకున్నాము. ఈ రానున్న రోజుల్లో అక్కడున్న జెన్జీ యూత్ను కలుపుకొని మనందరం కూడా అక్కడ హనుమాన్ చాలీసా పఠిస్తే అది కొంచెం అక్కడున్న వాతావరణం కూడా మారుతుందని నేను నమ్ముతా ఉన్నా. అండ్ ఇంకోటి మీరు ఇప్పుడు విషయం చెప్పారు కాబట్టి జెన్జీ యూత్ అన్నారు కాబట్టి, అంటే నా యొక్క సలహా, మా త్రికాల వయసు యొక్క సలహా, ఎందుకంటే ఈ మధ్య చూస్తే సికింద్రాబాద్ దేవాలయంలో వందల మంది
సైదాబాద్ ఏరియాలో, మలక్పేట ఏరియాలో వేరే వేరే దేవాలయాలు అందరూ కూడా భజన చేయడానికి వెళ్తున్నారు స్పెషల్గా. సో కొండ దగ్గర చాలా మంది జనాలు వస్తారు ఆల్రెడీ. సో వాళ్ళందరినీ కొంచెం భక్తి వైపు మనం మళ్లించగలిగితే ఈ జెన్జీ అని ఎంత అద్భుతమైన ప్రదేశం అంటే అనేది నేను రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా చెప్తున్నా. చాలా పవర్ ఉంది టెంపుల్ కాడ, మామూలు పవర్ లేదు. అక్కడికి పోతే నువ్వు వెళ్ళబుద్ధి కాదే అడిగింది, లిటరల్ గుడి దగ్గర కూర్చుంటే అంత శక్తి మనకు కనిపిస్తుంటుంది, అక్కడ ఫీల్ అవుతుంటాం. సో మీరు ఆ భజన ఒకటి మంచి స్టార్ట్ చేసి ప్రతి శనివారమో లేకపోతే ఏదో రోజు ఖచ్చితంగా భజన, హనుమాన్ చాలీసా, అక్కడ కొన్ని పూజలు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో రెగ్యులర్గా చేసే ప్రయత్నం చేస్తాం. అక్కడున్న కోవిడ వాస్తవ్యులందరూ కూడా వాళ్ళ సహకారం తీసుకొని అక్కడ పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేద్దామని కూడా అనుకున్నాం. రాబోయే రోజులలో చేస్తాం. అందులో మొదటి మెట్టే హనుమాన్ ఆశీర్వాద యాత్ర. అయితే ఇంకొక చిన్న విషయం అన్న, మీరు ఉండే ప్రదేశంలోనే నేను మొన్న రీల్ చూసినాం ఇదే వాస్తవానికి. మీ ఏరియా అవుతుందో మీ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు ఒక 5 కిలోమీటర్ల పరిసరాల్లో ఎక్కువ వరకు క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎక్కువ ఉంటాయి. క్రిస్టియన్స్ జనాభా ఎక్కువ. కమ్మగూడెం కానీ అటు నాదరగుల్ నుండి ఇటు తీసుకొస్తే గుర్రంగూడ, తుర్కయంజాలు ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో మీరు సమ్మర్ క్యాంప్ పేరు మీద కన్వర్షన్స్ చేస్తారని చెప్పేసి మీరు అలా పట్టుకున్నారు. కానీ చాలామంది కామెంట్ చేయడం కొన్ని చూసినా నేను, అసలు అది ఫేక్ అని కొంతమంది, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. మీరే సృష్టించినారు ఇవన్నీ పార్టీ స్టంట్లు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో అందులో నిజమేంది? వాస్తవానికి వాళ్ళ క్రిస్టియన్ కన్వర్షన్సా లేకపోతే మీరు సృష్టించిందా? అయితే ఇది మొదటిసారి కాదు. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే మేము వేరే ఒక చిన్న చర్చి కాదు యాక్చువల్గా, ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే మన సమాజంలో ఇల్లు కడుతురు. ఇల్లు కట్టి ఇల్లు అంతా అయిపోయాక ఆడ ఒక సింబల్ వేస్తారు, వేసి ఇది చర్చ్ అని చెప్తారు. సో ఇక అందులో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నువ్వు నీ ఇంట్లో ఏమైనా చేసుకో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఈ కార్యక్రమాలు చేసేదానికి మనం వ్యతిరేకం, కానీ నువ్వు నీ దేవుని మొక్కడానికి మేము వ్యతిరేకం కాదు. నువ్వు ఒక పర్మిషన్ లేకుండా ఏదో గుడిసేసి ఆ గుడిసెలో కుక్కి ఒక 150-200 మందిని కుక్కి అందులో చిన్న పిల్లల్ని, వాళ్ళకి ఏం తెలియదు, పసి మనుషులు అవన్నీ, 8 ఏళ్ళు 9 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలను తీసుకొచ్చి ఆడ పెట్టి యేసువే ప్రభువు, యేసే మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఇంకెవ్వరు మిమ్మల్ని ప్రేమించరు, మీ పాపాలని, పిల్లలకు పాపాల గురించి ఏం పనబ్బా? 5వ క్లాస్ 6వ క్లాసు 4వ క్లాస్ చిన్న పిల్లల్ని రోడ్డు మీద తల్లిదండ్రులు కూలి పని చేసుకొని పిల్లల్ని ఇచ్చిపెట్టిపోతే పిల్లలు రోడ్డు మీద ఆడుతుంటే ఆ పిల్లలందరూ మీకు చాక్లెట్లు ఇస్తాం, మీకు ఐస్ క్రీమ్లు ఇస్తాము, ఇగో మంచిగా ఉంటుంది మా దగ్గర రర్రీ అని చెప్పి ఒక సమ్మర్ క్యాంప్ అని దానికి ఒక పేరు పెట్టి వీళ్ళందరిని దొరికొచ్చి ఆడ ఉంచి 3 పూటలు ఐస్ క్రీమ్, అన్నం, స్వీటు. మీకు ఎందుకబ్బా? మీకు ఎందుకు? ఇలా పైసలన్నీ ఫండింగ్ అంతా ఫారెన్ ఫండింగ్ వస్తుంది, పైనంగా ఈ దొంగ కామెంట్లు. మేము రియాలిటీగా వాళ్ళని పోయి రిక్వెస్ట్ కూడా చేసినాం, అరే మీరు ఏం చేసుకోవాలనుకున్నా మీ చర్చిలో పోయి చేసుకోరు, మేమేమనం, మీ పిల్లలతో చేసుకోరు, మేమేమనం, మీ భగవంతుని మీరు మొక్కోరు, మేమేమనం, మా దగ్గర రాకురి, మా పిల్లల్ని తీసుకురాకురి, మా పిల్లల మనసుని ఖరాబ్ చేయకురి, మా పిల్లల మైండ్లు ఖరాబ్ చేయకురి. మేము అన్నదే ఇది. పోలీస్ కంప్లైంట్ పెట్టిన మాడవాడు అన్న మూర్ఖుడు, కామెంట్ చేసిన మూర్ఖుడు కూడా అని ఉంటే పోలీస్ స్టేషన్ పోయి చెక్ చేసుకోమని. గతంలో కూడా ఆదిబట్ల పిఎస్లో పెట్టినాం, మొన్న కూడా వనస్థలపురం పిఎస్లో పెట్టినాం, పోయి చెక్ చేసుకోమన్నారు. అది ఫేక్ అయితే మా మీద కేసు పెట్టమన్నారు. దమ్ముంది దానికి. ఆడ క్రిస్టియన్స్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకొని మేము మాట్లాడడం జరిగింది. ఏంది అది? గుడిస, ఎర్రటి ఎండ 45-50 డిగ్రీలు నడుస్తుంది. అలా ఆ ఎండలో ఒక చిన్న అగ్గిపుల్ల కానీ ఏదైనా రాసుకున్నా కానీ అక్కడ 150 మంది 200 మంది పసిపిల్లల వాళ్ళ ప్రాణాలకు హాని ఉంటుంది. అరే నువ్వు ఏం పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా పెడతావు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇంతకుముందు ఇట్లాంటివి మనం జరిగినాయి ఇంతకుముందు కూడా, గతంలో కూడా మేము పోయినాము, ఆపడం జరిగింది. మన్నగూడ ప్రాంతంలో గతంలో జరిగింది. ఆడ కూడా సేమ్ ఇట్లనే ఆ ఈకో బండి వేసుకొని తిప్పుతారు, స్కూల్ పిల్లల్ని వేసుకోపోయి ఈకో బండి ఉంటుంది అది వేసుకొని తిప్పుతారు, సమ్మర్ క్యాంప్ అని. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే వీకర్ సెక్షన్స్, ఎక్కడైతే తల్లిదండ్రులు రోజు కూలినాలు చేసుకొని పోతారో వాళ్ళ పిల్లలే టార్గెట్. ఎందుకంటే తల్లిదండ్రులు కూలినాలు చేసుకొని పోతారు, వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉంటారు. సమ్మర్ క్యాంప్ అనగానే చలో రైట్ సమ్మర్ క్యాంపే కానీ వెళ్తారు. ఆడ ఏముంటుంది సమ్మర్ క్యాంప్ అంటే ఒక చాక్లెట్, ఒక స్వీటు, ఒక ఐస్ క్రీము, ఇంత అన్నం పెట్టి ప్రభువే దేవుడు, ప్రభువే అన్ని ఇస్తాడు, మీకు మీ పాపాలను ప్రభువే తీరుస్తాడు, ప్రభువు లేకుంటే మీరు లేరు. గివా చెప్పే చిన్నపిల్లలకి సమ్మర్ క్యాంప్ ఇది ఒకసారి కాలే, చాలాసార్లు అయింది. మేము చాలాసార్లు చేసినాం అట్లా. కాకపోతే మొన్న చేసిన వీడియో వైరల్ కావచ్చు, కాకపోతే మేము అంతకుముందు చాలా చేసినాం. ఇంకోటి మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నేను విత్ ఎవిడెన్స్ చూపిస్తా. భగవద్గీత అని బుక్కులు వంచుతురు, పూరా గవర్నమెంట్ స్కూళ్ళలో వంచుతురు. లిస్ట్ కూడా ఉంది మా దగ్గర, ఎక్కడెక్కడ స్కూళ్ళలో దాదాపు ఒక 150
150 పైచిలకు స్కూళ్ళల్లో భగవద్గీత అని బుక్ వంచి మీద భగవద్గీత ఉంటుంది. లోపలంతా ప్రభువు, గొర్రెబిడ్డలు, గొర్రెలు, పాపులు, పుణ్యులు మొత్తం ఇదే ఉంటుంది. భగవద్గీతలో ప్రభు ఎక్కడ, భగవద్గీతలో గొర్రెలే ఉన్నారా అంటే వాడి దగ్గర జవాబు లేదు. మత ప్రచారం చేస్తున్నారు మత పేరు మీద. భగవద్గీత అని బుక్ ముంగట ఉంటుంది మీకు, విత్ ఫొటోస్, నేను విత్ వీడియోస్ మేము ఆపింది నేను చూపిస్తా, నేను మీకు ఇస్తా, మీరు చూడుర్రి. పైన బుక్ మీద భగవద్గీత అని రాసి ఉంటుంది. పేజ్ తీయగానే మెల్లమెల్ల గొర్రెలు, ప్రభువు, జెరూసలేము ఇవన్నీ వస్తాయి. భగవద్గీతకి జెరూసలేంకి ఏం సంబంధం? భగవద్గీతకి గొర్రెలకు ఏం సంబంధం? భగవద్గీతకి ప్రభువు, పాపులు, యేసు ఇవన్నీ ఎందుకు, ఏం సంబంధం? భగవద్గీతలు వేసుంటాడా? మేము బుక్కులన్నీ గుంజి తలగబెట్టినాం రోడ్డు మీద, మా మీద కేసు పెట్టిరు. మళ్ళా తప్పులు చేసేది మీరు. భగవద్గీతలు వేసుంటాడా అంటే ఆన్సర్ లేదు. మేము కల్పిస్తున్నామా ఇవన్నీ? మదర్ తెరీసా వాళ్ళ గురువు ఉన్నది కదా, మదర్ వాళ్ళకి డబ్బులు అడ్డగోలుగా వస్తున్నాయి. ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థమవుతలేదు. ఏదో ఒకటి చేసి హిందువులను మార్చాలి మనం, అలా టార్గెట్ అది. ఏదో ఒకటి చేసి హిందువులని మార్చాలి. సో నీ దేవుడు నచ్చి వస్తే మేము కూడా ఆపము. ఐస్ క్రీమ్ ఇస్తా, స్వీట్ పెడతా, ఏంది ఇది? నేను కూడా ఒకసారి మా ఊరికి వచ్చాను ఇట్లా దేవి నవరాత్రుల టైంలో మా ఊరికి వచ్చారు. మీ ఊరి నుండి వచ్చి ఎంజాల నుండి వచ్చిన వ్యక్తి అనమాట. మా ఊరికి వచ్చి నవరాత్రులు మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఊళ్ళో ఎవరైనా కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఊరు తిరుగుతున్నాడు. ఊర్లో మొత్తం తిరిగి పెద్దవాళ్ళంటే వాళ్ళు మాట్లాడుతారు, అమ్మ మీ కాళ్ళ నొప్పి ఉందా, మేము చూస్తాం, మా ప్రభు ఇట్లా మేము తగ్గిపోతుంది, ఈజీ తగ్గిపోతాం, మీరు ఇక్కడ రండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతారు. నేను నుండి నాకు తెలుసు కాబట్టి ఏం జరుగుతుంది అని చెప్పేసి, నాకు తెలిసి మా వాళ్ళు ఉన్నారని చెప్పి నేను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఏంద్రపై నీ పరిస్థితి ఏంది చెప్పి, ఇప్పుడు ఏంది నీదని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుండే. అయితే వాడు జనాలందరూ గుమ్మిగూడి మాట్లాడేసరికి వాడు భయపడ్డాడు. భయం నిజం చెప్పిండు, సారీ సార్ మేము వెళ్ళిపోతాం మళ్ళీ రామని చెప్పేసి. సో భయము అంటే ఎవరన్నా మనం తెలుసు కాబట్టి చూసినాం కాబట్టి, లేకపోతే వాళ్ళ వల్ల పడిపోతుండే కదా, మత మార్పిడి జరుగుతుండే కదా. ఒక్కసారి ఒక కుటుంబం మత మార్పిడి జరుగుతాయి, ఎంత పెద్ద నష్టం జరుగుతుందన్న. ఇవాళ ఈ భారతదేశంలో క్రిస్టియన్స్ ఎవరు లేరు, అందరు మత మార్పిడి గురైన వాళ్ళే అంతా. ఓ బియ్యం బస్తాకో, ఇట్లనే చాక్లెట్లకో, ఇట్లనే ఐస్ క్రీమ్లకో, బుక్కులకో, పెన్నులకో మతం మార్పిడి చెందిన వారే అంతా. ఇందాక మీరు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకు టెంట్లు వేసి పిల్లలకి చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు, భోజనం పెడతారు అన్నారు కదా, వాళ్ళకి పైసలు ఏం వస్తున్నాయి అన్న? ఫండింగ్, ఫారెన్ ఫండింగ్, విపరీతమైన ఫండింగ్ ఉంటుంది. ఎన్జిఓస్ అని చెప్తారు, ఫండింగ్ తెచ్చుకుంటారు. ఇంటర్నెట్లో చూస్తే కూడా వచ్చేస్తుంది. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అని ఒక సంస్థ ఉంది. అది రీసెంట్గా ఈడీ, సిబిఐ దాడులు అయ్యి అంతా బయటపడ్డది. ఏందిరా అంటే కొన్ని వాటికన్ సిటీ నుంచి కొన్ని వేల కోట్లు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేసిరు, డబ్బంతా ఇట్లా చిన్న చిన్న సంస్థలకు ఇచ్చి ఖర్చు పెట్టించి ఈ క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎంకరేజ్ చేసుకుంటా సేవ పేరు మీద కూలినాలు చేసుకునేటోళ్ళని వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళని గుంజుకొని ప్రభువే మీకు డబ్బులు ఇచ్చిందని చెప్పి రిలీజియస్ కన్వర్షన్ చేసిరు. ఇలా కోల్కతా నుంచి స్టార్ట్ చేసే పోర్టు మొత్తం, కోల్కతా ఈస్ట్ పోర్టు మొత్తం క్రిస్టియన్స్గా మారిపోతారు. మొత్తం ఈస్ట్ కోస్టల్ మొత్తం క్రిస్టియన్ బెల్ట్ అయింది. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొత్తం కోస్టల్ ఏరియా మొత్తం. నువ్వు నమ్ముతావు నమ్మో అజయ్, నువ్వు December 23rd, 24th నువ్వు విజయవాడ, గుంటూరు, ఆంధ్ర కోస్టల్ ప్రాంతాలకు ఎక్కడనవో ప్రతి గల్లీలో స్టార్ కనవకుండా అన్నాడు. అంతెందుకు విజయవాడ పోతుంటే మొత్తం ప్రతి గ్రామంలో 4-5 చర్చిలు ఈజీగా ఉంటాయి. ఖచ్చితంగా చర్చిలు, స్టార్లు మొత్తం ఇదే. ఇప్పుడు ఇంతగానం క్రిస్టియన్ కన్వర్షన్స్ అవుతుంటే వాళ్ళకి డబ్బు వస్తేనే అవుతుర్రు. అవును. ఇప్పుడు మనం ఏ రోజు కూడా ఒక వ్యక్తిని గుంజుకొచ్చి మన దాంట్లోకి రమ్మని ఏ రోజు అడగలేము. మనం మన బతికేమో మనం బతుకుతాం, మీ బతుకు కూడా మీరు బతుకురి, మా దగ్గర రాకురని మనం అడుగుతున్నాం అంతే. వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ కావాలి, ఈ ఫేక్ సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళు డబ్బులు విచ్చలవిడిగా ఇవ్వడం వల్ల ఈ కన్వర్షన్స్ అన్నీ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థ ఉందో, ఇట్లాంటి సంస్థలు ఏమున్నా కానీ ప్రభుత్వం కూడా కట్టుదిట్టం చేసి ఈ సంస్థలకు వచ్చే డబ్బుని రానియకుండా చేసి సంస్థలను ఇమ్మీడియట్గా బంద్ చేయాలి తక్షణమే. మదర్ తెరీసా కూడా ఏదో సేవ చేస్తుంది, సేవ చేయనికనే మన దేశానికి వచ్చిందని మనం ఏదైతే అనుకుంటున్నామో ఇదంతా పచ్చి అబద్ధం. ఆమె సేవ చేయాలనుకుంటే వాళ్ళ దేశంలో చాలా మంది చేసుకోవచ్చు. బ్రిటిషర్స్ రాకముందుకు, మొఘల్స్ రాకముందుకే మనది రిచెస్ట్ దేశం. ఈ ప్రపంచంలో 30-35% జీడిపి మనదే. ఎవరు బ్రిటిషర్స్ రాకముందుకు, మొఘల్స్ రాకముందుకు 35% జీడిపి మనదే. మొఘల్స్ వచ్చినాక బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా 25% జీడిపి మనదే. 25% జీడిపి మన వాళ్ళు వచ్చి మనకేం దబ్బా పెట్టేది. దోచుకున్నారు మనదే. మన దగ్గర మస్తుంది, దోచుకోపోయి మళ్ళీ అలాగే నీకు కొంచెం ఇస్తున్నాను తెచ్చి బిచ్చం వేసేది. ఇప్పుడు కోల్కతాలో ఆమె వచ్చి సేవ చేసింది. కోల్కతా ఆ పరిస్థితికి రానికి కారణం ఎవరు? లేక ఫెమైన్స్ రానికి కారణం ఎవరు?
మన దగ్గర తిననీకే మన రైతు పండించిన పంట రైతు తినకముందుకే ఆడు ఎత్తుకపోయిండు. ఈ వచ్చేదో చెంచలేసి గిత్తత పెట్టి నేనే సేవ చేసిన అంటే పైసా అంతా మనదే, వ్యవసాయం అంతా మనదే. మన పైసా ఎత్తుకపోయి దొంగల లెక్క ఎత్తుకపోయి దౌర్జన్యంగా ఎత్తుకపోయి మళ్ళా ఏదో ఉంటుంది కదా సామెత, కుడి చేతో ఇచ్చి ఎడమ చేతో పెట్టినారు. ఆ విధంగా మదర్ తెరీసా అనే వ్యక్తి ఈడ సేవ చేయనీకే రాలే. ఆమె కేవలం వాటికన్ సిటీకి వచ్చే డబ్బును ఇక్కడ విచ్చలవిడిగా వెదజల్లి క్రిస్టియన్స్ కన్వర్షన్స్ ఎంకరేజ్ చేసి క్రిస్టియన్స్గా హిందువులను మార్చాలనే ఒక పెద్ద కుట్రతోటి ఆమె ఇక్కడికి వచ్చింది. ఆ కుట్రలో భాగంగానే ఆమె సక్సెస్ అయింది. ఆమె సక్సెస్ అయిన తర్వాత కూడా ఇది ఎవరు రిలీజ్ చేయలేదు. మెల్లమెల్ల నిజం ఎప్పుడైతే దాచుకొని ఉండదు, అంతే నిజం బయటకు వెళ్తుంది. ఆమె ఎన్ని రోజులైనా కానీ ఇంకా చరిత్రలో ఉన్న నిజాలన్నీ కూడా బయట పడతాయి, ఎవరు దాచిపెట్టలేరు ఆ వీటిని. ఆమెని ఏదో హీరో లెక్క చూపించాలని కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. సవర్కర్ గురించి బుక్లో ఏ బుక్లో లేదు, బయట పడలేదు. అయ్యాలా సంభాజీ గురించి ఏడలేదు, ఇలా పడలేదా? వస్తుంది, అదే దాని టైం వచ్చినప్పుడు అంత బయటకు వస్తుంది. ఇక్కడ ఇంకొక సమస్య ఉందన్న, క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎట్లా ఉంది రీసెంట్గా మనం చూస్తే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా గోహత్య నిషేధ చట్టం తీసుకురావాలి, లేక గోవులను చంపకూడదు. గోవులను ఎందుకంటే బక్రీద్ వచ్చిందంటే వేల ఆవులు లక్షల ఆవులు ఇట్లా కబేళ్ళకి పోవడం ఒక ఆహారంగా మారుతుంది. మనమేమో భక్తితో పోస్తే వాళ్ళ ఆహారం అవుతుంది దానికి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు కూడా చూశాను నేను చాలా వరకు, మీరు గోరక్ష చేయడము, గోవులను కాపాడి మళ్ళీ పోషకప్ప చెప్పి గోశాలకు అందించడం. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని మీరు ఏం చెప్తారు దీనిపై, గోరక్ష పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? గోవును మనం తల్లి వల్లే పూజిస్తాం. సరే ఇవాళ ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ గతంలో మన వ్యవసాయం అంతా కూడా గోవు మీదనే నడిచింది. గోవు మనకు పాలు ఇస్తుంది, నెయ్యి ఇస్తుంది. గోవు పేడ కూడా మన వ్యవసాయంలో ఇవాళ యూరియా వచ్చింది, ఇంతకుముందు యూరియా ఎక్కడ. సో ఆ రోజు నుంచి కూడా గోవు మన హిందూ కుటుంబాలలో చాలా, మన కుటుంబంలో మన తల్లి ఎంతనో గోవు అంత మనం భావించేది. అట్లాంటి గోమాతను ఈరోజు రైతులు ఏదైతే కబేలాలకు తరలించడం జరుగుతుందో, కొందరు రైతులు సో ఏదో కొన్ని డబ్బులు వస్తాయని ఆశతోటి వాళ్ళు కబేలాలకు తరలించడం జరుగుతుందో అది మహాపాపము. ఇప్పటికైనా కొందరు రైతులు ఎవరైతే అవి కబేలాలకు తరలిస్తారో వాళ్ళు కళ్ళు తెరిచి ఆ పాపం వాళ్ళకు అంటకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు గోమాతను రక్షించడంలో వాళ్ళు కూడా సహకరించాలి. అలాగే గోమాతని తీసుకుపోయి ఆ దగ్గర ఉన్న గోశాలలు ఇచ్చిన మీకు పుణ్యమే. సో మనము రోడ్డు మీద చాలా చూస్తాం, బక్రీద్ రాగానే ఏమైందంటే సంతలల్లో ఈ వెటరన్ డాక్టర్స్ ఉంటారు. ఈ వెటరన్ డాక్టర్స్ 100-200 తీసుకొని ఈ ఎద్దు ఇది వ్యవసాయానికి పనికిరాదని అన్ఫిట్ అని చిన్నది రాసిస్తాడు. అది పట్టుకొని వీళ్ళు బండి వేసుకొని వెళ్తారు. పోలీసులకు ఏం చూపిస్తారు, ఓ వెటరన్ డాక్టర్ ఇచ్చిందని చెప్తారు. మేము పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర లెటర్లు ఉంటాయి. ఒకటి చూసినాం మేము, మల్లెపల్లి సంతకని లాస్ట్ ఇయర్ గోవులు వస్తున్నాయి ఇట్లనే విపరీతంగా, కొన్ని గోవులు వస్తున్నాయి, కొన్ని ఎద్దులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కాళ్ళ. సో మేము వెంబడిపడి పట్టుకున్నాం. పట్టుకుంటే ఒకటే డాక్టర్ గాడు ఒక 10 సంతకాలు పెట్టిండు, 10 చిట్టీలు. వాడే అన్నిటికి సంతకాలు పెట్టేసి అదే చిట్టి తీసుకొని తిరుగుతారు. పోలీసు వాళ్ళకి అదే చూపిస్తారు. పోలీసు వాళ్ళు ఏంటంటే మా దగ్గర వాళ్ళ దగ్గర చిట్టి ఉందని అంటారు. అవి చిట్టి ఉంటే కళ్ళకు కనబడుతుంది కదా, అది వ్యవసాయం పనికొచ్చేదా పనికిరాదా అనేది నీ కళ్ళకు కనబడుతుంది. అయినా పనికొచ్చినా పనికి రాకుండా గోవును ఖచ్చితంగా గోవు పనికొచ్చినా అది ఏజ్ అయినా గోవుని ఖచ్చితంగా మనం సంరక్షించుకోవాలి. మనకు అన్ని రోజులు సేవ చేసిన గోవుని ఆ కబేలాలకు పంపించడం కూడా అది చాలా మూర్ఖత్వం. మన తల్లి లాంటి గోవుని తీసుకుపోయి మన తల్లిని అమ్మేసినట్టే మనం గోవుని అంతా కూడా. నీకు భారం అవుతుంది, నీతో చేతగాని రోజు తీసుకుపోయి ఒక గోశాల దగ్గరలో ఉన్న గోశాల ఇడువు, నీకు పుణ్యం వస్తుంది. అంతేగాని నేను అమ్మేసుకుంటా అంటే కూడా అది మనకు పాపము, మంచిది కాదని కూడా నేను చాలాసార్లు చాలామంది కూడా చెప్పడం జరిగింది. అంటే రైతులకు కొందరికి అవగాహన ఉండి లేక ఇట్లాంటివి చేసిరు. మనం కొందరికి చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఇట్లా ఏది బాయ్ సాబ్ మంచిది కాదని కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా వారి వంతుగా మేము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వస్తారు, తీసుకుపోతారు. గోమాతలు ఏమున్నా దగ్గరున్న గోశాలకి పంపించడం జరుగుతుంది. అట్లే ఎద్దులు కూడా ఏమన్నా గోశాలకు పంపించడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే కొందరు ప్రభుత్వంలో ఉన్న డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం మేజర్గా క్రియేట్ అవుతుంది. సో అక్కడ లోకల్గా ఎవరు కూడా డాక్టరు ఇది వ్యవసాయానికి ఫిట్ కాదని సర్టిఫికేట్ ఇవ్వకుంటే ఏ గోవు కానీ ఏ ఎద్దు కానీ ఏ బక్రీద్ నాడు కూడా కబేలాలకు పోదు. అది ఫస్ట్. సెకండ్,
ఇక్కడ ఏమైంది అంటే పోలీసులు ఎన్ని క్యాంపులు వేసినా వాళ్ళు ఊర్లలోకేని చిన్న చిన్న రోడ్లలోకేని దొంగదారులలో 2 నెంబర్ ప్లేట్లు పెట్టుకొని 3 నెంబర్ ప్లేట్లు పెట్టుకొని మన హిందూ ధర్మరక్షకులు గోరక్షకులు ఎవరైనా అడ్డం పోతే అలా మీకు బండి ఎక్కించే పరిస్థితి ఉంటుంది. అవును, చాలా యాక్సిడెంట్లు కూడా అయినాయి. గుద్ది పడేసేరి నేను అడ్డం వస్తే అనుకుంటే వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎంబడివాడి ఆపుతారు మనోళ్ళు. ఆపి మళ్ళీ గోవులు అన్ని సంరక్షించి తీసుకుపోయి గోశాలలో పెట్టేదాకా నిద్రపోరు మనోళ్ళు. అందులో భాగంగా మేము కూడా వెళ్ళడం జరిగింది. మా మీద కేసులు ఉన్నాయి. మొన్న రీసెంట్గా మమ్మల్ని బైండ్ ఓవర్ కూడా చేసారు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో. సో ఈసారి ఎప్పుడు గోలు కనబడ్డా నువ్వు ఏది లొల్లి చేయొద్దు, నువ్వు ఖచ్చితంగా ఆపి మాకు ఫోన్ చేయాలి. ఇది కండిషన్. ఆపి ఫోన్ చేద్దామంటే అటు మీకు ఎక్కించబండి ఏం చేయాలి? సో పోలీసులు గతం కంటే ఈసారి కొంచెం కట్టుదిట్టమైన చర్యలు తీసుకురని మాకు అనిపించింది. సో అట్లా వాళ్ళు సహకరిస్తే మేము కూడా వాళ్ళకి సహకరించడానికే అనునిత్యం మేము చేస్తాం. ఎందుకు చేయం కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పని వాళ్ళు చేయనప్పుడు మనం చూస్తూ ఇష్టపెట్టలేం కాబట్టి ఒక్కోసారి మనం కూడా కొంచెం అగ్రెసివ్గా పోయి ఆపాల్సి వస్తుంది. ఈ గోరక్షణ విషయంలోనే మీరు చెప్పినట్టు చట్టాలు పనిచేస్తున్నాయి, పోలీసులు పనిచేస్తున్నారు, అంత బాగుంది. కానీ రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన. ఎంఐఎం ఎమ్మెల్యే నాంపల్లి ఎమ్మెల్యే ఎవరుతున్నారో ఆయన గోవులు వెళ్తుంటే ఆయన స్వయంగా వెళ్ళి ఆపకుండా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. ఎవరైనా ప్రశ్నిస్తుంటే కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిండు. చాలా గట్టిగా అరిచిండు, బెదిరించి మరీ తీసుకుపోయినాడు. అంటే ఇక్కడ లోపం వ్యవస్థదా, లేకపోతే నాయకులదా, లేకపోతే ఎంఐఎం అనే ఒక పార్టీ ఉన్నందుకు ఆ ధైర్యం అంటారా? ఇక్కడ ఇలా మనం గమనిస్తే కాంగ్రెస్ ఎంఐఎంకి తొత్తు లెక్క పనిచేస్తుంది. అది ఎవరు నమ్మినా నమ్మకుండా నిజం అది. అవును, మరి కలిసే ఉంటారు. అవును. సో ఇవాళ వాళ్ళకంత ధైర్యం ఉంది. నన్ను ఏ పోలీసుడు ఏం చేయడు. అదే ఒక సాధారణ హిందూ అట్లా కాన్వాయ్ లెక్క ఒక బండిని తీసుకోగలుగుతాడా? నేను ఒక సభ పెట్టుకోవాలన్నా, నేను ఒక హనుమాన్ ర్యాలీ తీయాలన్నా నేను పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు పోలీసులను కూడా పక్క జరిపి నువ్వు బండిని గోవులను తీసుకుపోతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఇలా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తుండు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని. నన్ను రేవంత్ ఉద్దీ నన్ను విలువరని రేవంత్ రెడ్డి చెప్పినాక వాళ్ళకి ధైర్యం ఎందుకు రాదు చెప్పు? ప్రభుత్వం కూడా అట్లా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మరలా ఇంకొకరు చేయొద్దంటే వాళ్ళని జైలు వేసి శిక్షించాలి. అప్పుడే ఇంకోళ్ళు అట్లా చేయనీకే ధైర్యం రాదు. ప్రభుత్వం మీద ఇంత కూడా భయం లేనిది నెక్స్ట్ సభ్య సమాజం కూడా అట్లే చేస్తుంది. ఇలా కార్పొరేటర్ చేయొచ్చు, ఎమ్మెల్సీ చేయొచ్చు, రేపు కామన్ ఒక ఎంఐఎం చోటమోట లీడర్ కూడా చేస్తాడు. ఇక ప్రభుత్వానికి ఇజ్జత్ ఏమున్నట్టు, వ్యవస్థకి ఏమి ఇజ్జత్ ఉన్నట్టు? కబీలాలు తీసుకోవడం దగ్గర గన్నులు ఉన్నాయి. వాళ్ళు మనం గమనిస్తే కూడా క్రూరులు. ఎవరైతే ఈ బండ్లు నడుపుతారో, ఎవరైతే గోవులను కబీలాలకు తరలిస్తారో వాళ్ళు క్రూరత్వంతో ఉంటారు. నీకు ఒక మనిషి అడ్డం వస్తే బ్రేక్ వేయాలని కూడా ఇంగిత జ్ఞానం లేని మూర్ఖులాలు. బండి మీదకి ఎక్కియనీక కూడా వాడు లారీలో పోతుంటే మనోడు బైక్ మీద పోయి ఆపితే కూడా వాని మీద లారీ ఎక్కియనీకి కూడా ఇసుమంతా కూడా ఆలోచన చేయని మూర్ఖులాలు, ప్రాణం విలువ తెలియని రాక్షసులాలు. అట్లాంటి వాళ్ళే అది చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇలాకా కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారంటారా? ఎంఐఎం ఇలాకా అని చెప్పి వాళ్ళు ఇలాకా కాబట్టి చేస్తారా అంటే వాస్తవం అది. ఇప్పుడు అది భాగ్యనగరం బయట పోయి భాగ్యనగరం బయట పోయి ఇవాళ అదే వేరే దగ్గర ఏమని చూస్తా, మెదక్లో ఏమని, అదే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏమని, అదే నువ్వు మహబూబ్నగర్లో ఏమని, వేల బండ్లు మనవి వస్తాయి. మన బండ్లు వచ్చి మనం కాపాడుకుంటాం. ఇక్కడ ఏమైంది, పోలీస్ వ్యవస్థ కూడా మననే అడ్డుకట్టేస్తుంది. నువ్వు ఆగు నేను చూసుకుంటా అని మాలాంటి వాళ్ళని మీరు చట్టం చేతిలోకి తీసుకోవద్దని మాలాంటి వాళ్ళని ఆపి వాళ్ళలో 2-3 ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకి చట్టం వాళ్ళ చేతికి వాళ్ళు తీసుకోవచ్చు. అదే మనమైతే చేతిలోకి చట్టం తీసుకోవద్దు. ఈ విధంగా ముస్లింలకి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి ఒక చట్టం, హిందువులకు ఒక చట్టం ఏదైతే చూస్తుందో అది తప్పు పద్ధతి. రానున్న రోజుల్లో హిందువులు కూడా ఏకమవుతారు. హిందువులు ఇవన్నీ గమనిస్తారు. బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు చాలా మందికి. ఒక పెద్ద మనిషి అన్నాడు హిందువులు బంధువులు అని, బుద్ధి చెప్పారు. ఇవాళ వీళ్ళకి కూడా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే మరి ముస్లిం ఓట్లతోటే ఇవాళ గద్దెనెక్కిండి ఆయన. హిందువులు ఓట్లు వేయలేదా? హిందువులు ఖచ్చితంగా కళ్ళు తెరవాలి. వాళ్ళు లీడర్ని ఎన్నుకునేటప్పుడు కూడా ఇవన్నీ గమనించాలి. నాకు ఇంకో ప్రశ్న వచ్చింది మీరు చెప్తుంటే వాళ్ళు ఇలాగ అన్నందుకు. సరే మెదక్లో అంటే సరే మెదక్ మహబూబ్నగర్ అది ఇప్పుడు ఈ ప్రస్తుతం జిహెచ్ఎంసీ అని ఇంతకుముందు జిహెచ్ఎంసీ అని చెప్పేసి విధంగా ఇప్పుడు దీన్ని 3
ఏమంటారు బాగాలో చేసేసారు, 300 సీట్లు చేసారు. అవును. యాక్చువల్లీ ఇది సందర్భం కాదు మన పాడ్కాస్ట్లో, కానీ ఈ రాజకీయ కోణం వల్ల కనిపిస్తుంది అని అడుగుతున్నా. ఇప్పుడు ఉన్న ఈ పరిసర ప్రాంతం ఎల్బినా నుండి యువతలకి ఈ రాజేంద్ర నగర్ ఈ ప్రాంతము, మన కొంగరకాల లేకపోతే ఎంజాలు ఈ ప్రాంతం అంతా కూడా జిహెచ్ఎంసీ కిందకి వచ్చింది. అవును. అయితే కొంతమంది అంటున్న వాదన ఏంటంటే ఈ జిహెచ్ఎంసీని వాంటెడ్లీ కావాలని ఈ ఎంఐఎంకి హస్తగతం చేయాలి, ఎంఐఎం మేయర్ని చేయాలి అని ఒక దాంతో కావాలని ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాల్లో ఎంఐఎం డామినేటెడ్ ఏరియాలకి ఇచ్చారు జిహెచ్ఎంసీ ఇది అని చెప్పేసి అంటుంది. ఇలా వాస్తవం ఎంత, నిజమా కాదా? చాలా మంచి విషయం అడిగారు మీరు. ఇవాళ జిహెచ్ఎంసీలో ఉన్న చుట్టుపక్కల ఊర్లు కానీ మున్సిపాలిటీలు అన్నీ కలిపి జిహెచ్ఎంసీలో కలిపారు. అవును. కలిపి 150 ఉన్న డివిజన్లను 300 చేసిరు. అవును. అది ఆధార బాధారగా ఏదో తప్పిపోయినట్టు చేసిరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 2026లో సెన్సస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు ఏదున్నా 2025లో వేసుకోవాలంటే 2025 డిసెంబర్లో ఏదో తప్పిపోతున్నట్టు ఏదో అయిపోతున్నట్టు అక్కడ ఉన్న గ్రామాలన్నీ జిహెచ్ఎంసీలో కలిపి జిహెచ్ఎంసీని 300 డివిజన్లుగా మార్చారు. 300 డివిజన్లుగా మార్చిన జిహెచ్ఎంసీని నిన్న మొన్న 3 ముక్కలు చేయడం జరిగింది. ఆ 3 ముక్కలు ఎట్లా చేసిరయ్యా అంటే ఒకటి 74, ఒకటి 76, ఒకటి 150. సో దానికి ఏం ఫార్ములా ఉందో రేవంత్ రెడ్డి దగ్గర మాకు తెలియదు, కానీ చేసే 300ని 100 అని చేసే ఉండే 3 డివిజన్లు, లేకుంటే నువ్వు అనుకున్నట్టు 74, 75 పెట్టి 4 వేయాల్సింది. సో నువ్వు మల్కాజ్గిరి ప్రాంతాన్ని మరియు సైబరాబాద్ ప్రాంతాన్ని ఏదైతే హిందువులుర్రో అది 2 కార్పొరేషన్ లెక్క చేసారు. ఏదైతే ముస్లిమ్స్ ఎవిగుర్రో ఆ ముస్లిమ్స్ని అందరినీ జిహెచ్ఎంసీలనే పెట్టి దాన్ని 150 డివిజన్లు చేసారు. ఇందులో ఇంకో చాలా పెద్ద కుట్ర ఉంది మీకు తెలియంది. ఇప్పుడు నువ్వు హిందూ ప్రాంతాలు ఉన్న డివిజన్లలో నీకు సుమారుగా 50,000 డివిజన్, 50,000. అదే నువ్వు ముస్లిం ప్రాంతాలు, ముస్లిం డామినేటెడ్ ఉండి ఎంఐఎం గెలిచే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాలు ఏవైతున్నాయో యావరేజ్గా 20,000 డివిజన్. అదే 1,00,000 మందికి హిందువులు 2 కార్పొరేటర్లనే పంపగలుగుతారు. అవును. అదే 1,00,000 మందికి వాళ్ళు 4 నుంచి 5 కార్పొరేటర్లు పంపుతారు. ఇది హిందువులకు జరిగే అన్యాయం ఇక్కడ జిహెచ్ఎంసీలో. మనందరం కూడా ప్రశ్నించాలి. నాకు 50,000 కార్పొరేటర్ ఉన్నప్పుడు నీకు కూడా 50,000కే కార్పొరేటర్ ఉండాలి. చట్టం అందరికి సేమ్ కదా. ముస్లింలకు 20,000 పెట్టి హిందువులకు 50,000 కార్పొరేటర్ ఎట్లా పెడతావు? అట్లా ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా, చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చాలా ఉన్నాయి. మీకు ఇవాళ మనం గమనిస్తే సిటీలో ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి జూబ్లీ హిల్స్లో 6 డివిజన్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ని 12 డివిజన్లు చేసిండు, డబల్ చేసిండు. అదే గోషమాల్లో 6 డివిజన్లు ఉంటే ఒక్కటే పెంచిండు. తుర్కేంజాల్ మున్సిపాలిటీ 2 డివిజన్లు చేసిండు. జల్పల్లి మున్సిపాలిటీ 3 డివిజన్లు చేసిండు. మాకేం చెప్పారు, ప్రతి మున్సిపాలిటీ 2 డివిజన్లు చేస్తామన్నారు. ఆదిబట్లను 2 చేసిరు, తుక్కుగూడని 2 చేసిరు, ఎంజాల్ని 2 చేసిరు, జల్పల్లిని 3 ఎందుకు చేసిరు? చెప్పాలి సమాధానం, ప్రభుత్వం చెప్పాలి. సో మొత్తానికి ఇది ఎంఐఎంకి హస్తగతం చేద్దాము అంటగట్టి ఎంఐఎం మేయర్ని చేసి ఇల్లు డిప్యూటీ మేయర్ తీసుకొని అక్కడ రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టాలనే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తుడు. ఇలా మేయర్ మేము గెలిచినామంటాడు వచ్చి. ఇప్పుడు నువ్వు నిజామాబాద్ చూడు, నిజామాబాద్లో అత్యధిక సీట్లు వచ్చింది బీజేపీకి. నువ్వు ఎంఐఎంతో జత కడితే మేయర్ అయినా. ఇలా ఎవరు గెలిచి నిజామాబాద్ అంటే ఏమంటారు? కాంగ్రెస్ మిత్రపక్షాలు. అట్లే జిహెచ్ఎంసీ కూడా మేము గెలుచుకోవాలి, మేము సొంతంగా ఎట్లయినా గెలవం, మేము మాకు హైదరాబాద్లో ఓట్లు వేసేటోడు లేడు, అందుకే ఎంఐఎం సపోర్ట్ తీసుకొని మేము మేయర్ అవుతాం, లేకుంటే ఎంఐఎంని మేయర్ చేస్తాం అని ఒక దురాలోచనతోటి ఈ జిహెచ్ఎంసీని విచ్ఛిన్నం చేయడం జరిగింది. సో ఆ ముక్కలు కూడా కొంచెం కూడా సైంటిఫిక్ బేస్ లేదు. నువ్వు చేద్దాం అనుకుంటున్నావు కదా, జిహెచ్ఎంసీలో ఉన్న పాపులేషన్ మొత్తాన్ని డివైడ్ బై 150 చేసి సరి సమానంగా ప్రతి డివిజన్ చేయమను. ఇవాళ హిందూ ప్రాంతాలు ఉన్న కాడ నాదర్గుల్లో 75,000 ఓట్లకు డివిజన్. ఇప్పుడు 75,000 సుమారుగా. మా తొర్రూరు ప్రాంతం 60,000కు డివిజన్. 60,000 గ్రామాలు చాలా వరకు. అట్లా ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే చాలా ప్రాంతాలలో మనకు అన్యాయం జరుగుతుంది. ఇన్కమ్ మొత్తం మనదంటే నేను సౌత్ ఈస్ట్ హైదరాబాద్ మాది. ఈస్ట్కి దగ్గరనే ఉంటాం, సౌత్కి దగ్గరనే ఉంటాం, శంషాబాద్ దగ్గరనే ఉంటాము, ఇటు ఎల్బీ నగర్ గట్కేసర్ ప్రాంతానికి కూడా దగ్గరనే ఉంటాం. కాబట్టి మమ్మల్ని చార్మినార్లో కలపొద్దని పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. అప్పటిదప్పుడు ఏం చేసి పేపర్లన్నీ తీసుకుపోయి ఎల్బీనగర్ తీసుకుపోతున్నాం, మిమ్మల్ని ఎల్బీనగర్లో కలుపుతున్నామని నామకే వస్తే చెప్పి మళ్ళీ తీసుకుపోయి మమ్మల్ని తీసుకుపోయి శంషాబాద్లో కలిపారు. సో ఇక్కడ సైంటిఫికల్గా ఏముంది? ఖచ్చితంగా 101% జిహెచ్ఎంసీని ఎంఐఎం చేతిలో ఇవాళ కుదబెట్టి రానున్న రోజులలో కూడా
ఖచ్చితంగా ఎంఐఎంతో జతగట్టి ఎంఐఎంని మేయర్ చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాకపోతే వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, వాళ్ళకి బుద్ధి చెప్తారు. హిందూ సోదరులు కూడా అందరూ బుద్ధి చెప్తారు. ఎంఐఎంకి మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఎంఐఎం మేయర్నే చేద్దాం అనుకుంటారు అంటున్నారు కదా. ఇక్కడ బెంగాల్లో చూసినా, కర్ణాటకలో చూసినా, ఎక్కడ చూసినా ఎస్ఐఆర్ పేరు మీద స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ చేసిన కారణంగా చాలా వరకు ఈ ఫేక్ ఓట్లు పోయినాయి. మెజారిటీగా మనం ప్రతిసారి హైదరాబాద్లో మాట్లాడేది ఏంటంటే ఎక్కువ ఫేక్ ఓట్లు ఉన్నాయి అండ్ డమ్మీ ఓట్లు చాలా ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు వేసి వాళ్ళు డబుల్ ఓట్లు వేస్తారు, రిగ్గింగ్ చేస్తారు, చాలామంది మాట్లాడుతుంటారు. అందుకే ఎంఐఎం గెలుస్తుంది అంటారు. సో ఇప్పుడు ఎస్ఐఆర్ తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి హస్తగతం అవుతుంది అని మీరు ఎట్లా అంటున్నారు? ఇప్పుడు ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం ఏంది? డబల్ ఓట్స్, చనిపోయిన వాళ్ళ ఓట్స్, లేకుంటే ఎవరైతే 2002కు ముందు లేని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు ఇక్కడ ఉన్నట్టు ప్రూవ్ చేయాలి. అట్లా చేయించో ఏనో బంగ్లాదేశ్కి నేను అక్రమంగా వచ్చి నేను ఇక్కడ ఓటు రాపించుకున్నా అంటే నీ ఫ్యామిలీ ఇక్కడ లేదు కాబట్టి నువ్వు ఇండియన్ సిటిజన్ కాదని తెలిసిపోతుంది ఆడ. దానివల్ల ప్రయోజనం ఏంటంటే నీ ఓటర్ లిస్ట్ అనేది క్లీన్ అవుతుంది. సో ఇలా మనం గమనిస్తే బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ నీకు ఓటింగ్ పర్సెంటేజ్ 90 పైన అయింది. ఎందుకు? క్లీన్ ఓటర్ లిస్ట్ ఉంది. సో నీకు 100 మంది ఓట్లలో 30-40 మంది ఓటైనోడే ఉంటే నీకు ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా తెలుస్తుంది? సో అందుకోసమని ఇక్కడ కేవలం ఆ ఓటర్ లిస్ట్ క్లీన్ చేసి అక్కడ చనిపోయిన వారు కానీ డబుల్ ఓట్స్ కానీ ఉన్నాయి తీయడం ఫస్ట్ ప్రధానం. రెండోది, ఎవరిదైతే 2002 నుంచి ఓటు ఉందో దాన్ని టచ్ చేయరు, 2002 నుంచి ఓటు ఉందో వాళ్ళ పిల్లలను కూడా టచ్ చేయరు. ఇది క్లియర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడతలేరు. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు ఓటో లేకుంటే వాళ్ళ తాత ఓటో ఈయనే ఉంటుంది. నిన్నే అడుగుతా, అజయ్ నీ ఓటు ఏడుందని అడుగుతా, మా ఊర్లో ఉందంటావు. మీ డాడీ ఓటు 2002 ఉంది, నీ ఓటు ఎక్కింది. సో నీ ఫ్యామిలీ లింకేజ్లో నువ్వు ఉన్నావు. సో ఎవరో పర్సన్ ఎక్స్ వచ్చిండు, రెహమానో ఆలియో ఎవరో వచ్చిర్రు, వాళ్ళ తాతలు ఈడ లేరు, వాళ్ళ తల్లిదండ్రులు ఈడ లేరు, వాళ్ళు మయన్మార్ నుంచో బర్మా నుంచో బంగ్లాదేశ్ నుంచో ఇటు పాకిస్తాన్ నుంచో వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఏదో పని చేసుకుంటా ఏదో ఇన్ని పైసలు ఇచ్చి ఆధార్ కార్డు తెచ్చుకొని ఓటు తెచ్చుకున్న వాళ్ళు ఇవాళ వాడు భయపడాలి, మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఓటర్ లిస్ట్ అనేది క్లీన్ అవుతుంది ఫస్ట్. తర్వాత ఈ ఎస్ఐఆర్ వల్ల ముస్లిం ఓట్లు అన్నీ పోతాయని మనం ఏదైతే అనుకున్నామో తప్పది. ఎవరైతే ఇండియన్ సిటిజన్ కాడో ఇండియన్ సిటిజన్ కాని వారు ఉన్నారో వాళ్ళ ఓటే పోతుంది. అదే. సో ఇలా హైదరాబాద్లో కొన్ని ఓట్లు పోతాయి. ఇలా నువ్వు పోలీస్ డిపార్ట్మెంటే చెప్తుంది రోహిణ్యాలు 6,000 మంది బాలాపూర్లోనే. బాలాపూర్ లాంటి ప్రాంతాలు కొన్ని 100 ప్రాంతాలు ఉన్నాయి. బాలాపూర్లో 6,000 అంటే హైదరాబాద్లో 20 లక్షలు ఉండొచ్చు, 30 లక్షలు ఉండొచ్చు. సో వాళ్ళందరికీ ఓట్లు ఉంటే ఆ ఓట్లు అన్నీ పోతాయి. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఎంఐఎంకి అట్లయినా కానీ గెలుస్తుంది. ఎట్లా? ఇప్పుడు ఏదైతే ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళే వాళ్ళ టార్గెట్. ఎంఐఎం ఏడ అన్నిటిలో కంటెస్ట్ చేస్తుందా? లేదు, చేయది. వాళ్ళు ఎక్కడైతే గెలుద్దాం అనుకుంటారో అక్కడనే చేస్తారు. ఇలా యూసుఫ్గూడ, బోరబండ, రేమత్ నగర్, ఈ చంద్రంగుట్ట ప్రాంతాలు అందులో ఓట్లు క్లీన్ అయినా మిగిలిపోయి అయితే ముస్లింలే కదా వాళ్ళే. సో ముస్లిం మెజారిటీ ఖచ్చితంగా 50% వాళ్ళకి వేసుకుంటే చాలు కదా. ఎట్లయినా హిందువులు ముక్కలా వేసుకుంటారు, నీకు తెలుసు. అది జనరల్గా చాలామంది మధ్యలో ఉండే ఒక పెద్ద ప్రశ్న ఇది. ఎంఐఎం గెలిస్తే తప్పైంది, అదే రాజకీయ పార్టీ బీజేపీ గెలిచినట్టు, కాంగ్రెస్ గెలిచినట్టు, టీఆర్ఎస్ గెలిచినట్టు ఇటు ఎంఐఎం గెలుస్తుంది. 2030 ఉంది భారతదేశం. అంటే పాకిస్తాన్ పార్టీ కాదు కదా, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ మనం పోటీ చేయట్లేరు కదా, వాళ్ళు భారతీయ ముస్లింలే కదా అంటున్నారు. ఇప్పుడు మీరు గమనించాలి, హైదరాబాద్లో మెట్రో రైలు వచ్చింది. ఫేజ్ 1 కంప్లీట్ అయిందా? మియాపూర్ టు ఎల్బీ నగర్. ఇంకో ఫేజ్ ఏది? నాగోల్ నుంచి రాయదుర్గం. ఇంకోటి ఏది? ఎంజీబీఎస్ నుండి సికింద్రాబాద్. ఏడికి కావాలి? అది జేబీఎస్ నుంచి ఫలక్నామా కావాలి. ఓకే. ఎందుకు కాలే? ఇలా హైదరాబాద్ అంతా అయిందిగా మెట్రో రైలు, మరి ఆడెందుకు కాలే? మేజర్ రోల్స్ ఇట్లా కాలేదంటారు. ఎందుకు కాలే? డెవలప్మెంట్కి అడ్డు ఎంఐఎం ముస్లింలను కూడా డెవలప్ అని కుట్టుకుంటుంది, ఉంచుతుంది. వాడు డెవలప్ అయితే ఓటు వేయడు కదా. వాడు డెవలప్ కాకుండా అట్నే కింద ఉండాలి, అట్నే మోరీలు ఉండాలి, అట్నే మురికి ఉండాలి, సన్న గల్లీలు ఉండాలి, వాని కరెంటు నల్లలు ఏం చక్కగా ఉండొద్దు. అప్పుడే వాడు పతంగి కోటేస్తాడు. వాని రోడ్ మంచిగా వచ్చి, రైలు మంచిగా వచ్చి, మంచి జాబ్ వచ్చి, అన్నీ మంచిగా ఉంటే తెలివి వస్తే వానికి ఎందుకు వేస్తాడు ఓటు. సో ఎంఐఎం అనేది
ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకోనికే, వాళ్ళు కాలేజీలు కట్టుకోనికే, వాళ్ళు హాస్పిటల్ కట్టుకోనికే, వాళ్ళు డబ్బులు సంపాదించుకోనికి, ముస్లింలను చూపించి వాళ్ళు డబ్బులు సంపాదించుకునే కానీ వాళ్ళు ఏనాడు కూడా ముస్లింలకు కూడా ఏం చేయలే. నువ్వేం డెవలప్ చేసినావు మరి ఓల్డ్ సిటీని? చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎట్లయితున్నాయి, ఓల్డ్ సిటీ ఎట్లయితుంది? ఒక రోడ్ వైడనింగ్ కాదు ఆడ, నల్ల బిల్లు కట్టడు. నల్ల బిల్లు కట్టనప్పుడు కట్టిపియాలి, బాధ్యత కాదా? పౌరుని బాధ్యత కాదా నల్ల బిల్లు, కరెంట్ బిల్లు కట్టడు? నీ కార్పొరేటర్లు వచ్చి నల్ల బిల్లు కట్టమంటే అయిపోతుందా? మరి ఎట్లా వ్యవస్థ? మనం దానికి వ్యతిరేకం. ఇలా ఎంఐఎం కూడా డెమోక్రసీ ఫాలో కావాలి. డెమోక్రసీ ఫాలో కమ్మను, అన్నీ చేయరి, పద్ధతిగా చేయండి, న్యాయంగా చేయండి, డెవలప్ చేయరి మీ ప్రజల్ని. ఇలా త్రిపుల్ తలాక్ తీసింది బీజేపీ కాదా? త్రిపుల్ తలాక్ తీయడం వల్ల ఎవరికి ప్రయోజనం? ముస్లిం మహిళలకే కదా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బీజేపీ అందరికీ చేస్తుంది, కానీ ఎంఐఎం వాళ్ళకి చేస్తా అని మభ్య పెట్టుకుంటా ఏం చేస్తలేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. అదే మీరు చెప్పినట్టు నిజంగానే వాళ్ళ బిల్లులు కట్టకపోతే, పన్నులు కట్టకపోతే ఇటు హిందువులు ఎవరైతే కట్టిరో ఇక్కడ ఉండి అక్కడ నిధులు అక్కడ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందులో జిహెచ్ఎంసీ కుట్ర కూడా అది ఉంది. ఇప్పుడు సౌత్ హైదరాబాద్ ఏదైతే ఉందో, రాజేంద్ర నగర్, శంషాబాద్, లేకుంటే తుక్కుగూడ, బాలాపూర్, బడంగ్పేట్, ఎంజాల్, ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి అవుతున్న ప్రాంతాలు ఇవన్నీ. ఈ ప్రాంతాలకి విపరీతమైన ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు ట్యాక్స్ కానీ పర్మిషన్స్ డబ్బులు కానీ విపరీతంగా వస్తాయి. అవన్నీ తీసుకొచ్చి ఏమి ట్యాక్స్లే కట్టని ఓల్డ్ సీట్లు తీసుకొని పెట్టాలనే పెట్టి ఓవైసీ గిఫ్ట్ ఇద్దామని రేవంత్ రెడ్డి ఆలోచన. కుట్ర నడుస్తుందంట. కుట్ర 100% నడుస్తుంది. మన డబ్బులన్నీ తీసుకొని ఎంఐఎంకి ఇవ్వాలి, అదే అద్భుతం. వాళ్ళు పైసలు కట్టరు, మన పైసలతో వాళ్ళు డెవలప్ కావాలి, అదే అద్భుతం. అది కాంగ్రెస్కి అద్భుతం. అదే రైట్, కరెక్ట్ అన్న. అంటే మీరు చెప్పినారు సమాజం అన్నీ చూస్తుందని నేను అనుకుంటున్నా. దాన్ని కూడా వాళ్ళు తెలుసుకొని, నిజ నిజాలు తెలుసుకొని వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నా. ధన్యవాదాలు అన్న, చాలా మంచి మంచి ధన్యవాదాలు. ఆల్మోస్ట్ అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా ఉండే సమస్యలపైన మీరు మాట్లాడారు. ఇవి కేవలం డెవలప్మెంటే కాదు, ఇట్లాంటి అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ సమాజానికి. గోరక్ష సమాజంలో బయటిది కాదు, కన్వర్షన్స్ సమాజంలో బయటిది కాదు, దేవాలయాలు ఇట్లా చేయడం అది సమాజంలో బయటిది కాదు. కాబట్టి ఈ సమస్యలను కూడా మన సమస్య అని వాళ్ళు అనుకున్న రోజే సమాజంలో మార్పు వస్తుంది. కాబట్టి ఈరోజు మీతో పాడ్కాస్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఇదే ముఖ్యంగా. ధన్యవాదాలు, చాలా అద్భుతంగా చెప్పారు. మళ్ళీ కలుద్దాం.